ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించి 7 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన తనకు బెనిఫిట్స్ అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం శిలా శిలాసాపురం గ్రామానికి చెందిన ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాగా కైలాసం జాఫర్గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి నిరుడు సెప్టెంబర్ 30న ఉద్యోగ విరమణ పొందాడు. ఉద్యోగంలో ఉన్న సమయంలోనే షుగర్, బీపీతో 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఓ రోజు బైక్‌పై విధులకు వెళ్తుండగా అదుపు తప్పి కింద పడటంతో కాలు విరిగింది. దీంతో కొన్ని నెలలుగా ఇంట్లోనే డయాలిసిస్ చేయించుకుంటున్నాడు. ఉద్యోగ విరమణ పొంది నెలలు గడుస్తున్నా తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. గత ప్రభుత్వాలు ఉద్యోగుల విరమణ పొందిన వెంటనే బెనిఫిట్స్ అందించేవని, ఇప్పుడు సకాలంలో డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ విరమణ పొందిన వారికి వెంటనే డబ్బులు అందించి ఆదుకోవాలని కోరారు. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా సేవలందించి రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్స్ ఇవ్వకుండా కస్కసంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురువారం మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని వేడుకోవలసిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల బెనిఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వేదనకు గురవుతున్నారని అన్నారు. బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని, రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ముఖ్యమంత్రికి మనసు రాక అని విమర్శించారు. మూసీ బ్యూటిఫికేషన్ 1,50,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం 1,00,000 కోట్లు, అందాల పోటీ కోసం వందల కోట్లు, తన సోకుల కోసం నిర్వహించే ఫుట్బాల్ మ్యాచ్కు 100 కోట్లు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్లు, వివిధ రాష్ట్రాల్లో వందల కోట్లతో పత్రికా ప్రకటనలు ఇచ్చే రేవంత్ రెడ్డికి బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 98,000 కోట్లకు టెండర్లు పిలిచారని, బడా కాంట్రాక్టర్లకు 40,000 కోట్లు చెల్లించారని, కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బెనిఫిట్స్ కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.